రిఫరెన్స్ కాల్ చేసినప్పుడు వేరియబుల్లో చేంజెస్ జరిగి యాక్చువల్ వాల్యూ అలానే ఉంటుంది. సో మనం ప్రింట్ చేస్తే అది రన్ చేస్తే మనకు 100 వచ్చింది. దట్స్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుకి డే 24 30 డేస్ ఈ లాంగ్వేజ్ సిరీస్లో నిన్న వచ్చేసరికి ఫంక్షన్స్లో పార్ట్ 1 చూసాం. డిక్లేరింగ్ ఎలా చేయాలా, ఇనిషియలైజింగ్ ఎలా చేయాలా అండ్ ఆల్సో ప్రోగ్రామ్స్ కూడా క్లియర్గా డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. ఓకేనా, లెట్ స్టార్ట్ అవర్ డే 24 ఫంక్షన్స్ ఇసి పార్ట్ 2 కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. అసలు కాల్ బై వాల్యూ అంటే ఏంటిది, కాల్ బై రిఫరెన్స్ ఏంటిదో ఈరోజు మనం క్లియర్గా వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు కాల్ బై వాల్యూ ఇట్ సెల్ఫ్ ఇట్ షోస్ అంటే మనం ఒక వాల్యూని కాల్ చేస్తున్నాం ఫంక్షన్ ద్వారా. ఓకేనా, ఒక వాల్యూని ఫంక్షన్లోకి ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం అంటే ఇట్స్ మీనింగ్. క్లియర్గా డిస్కస్ చేస్తే కాపీ ఆఫ్ వేరియబుల్స్ వాల్యూ ఒక కాపీ అనేది పాస్డ్ ఇంటూ ద ఫంక్షన్. సింపుల్గా చెప్పాలంటే ఒక వేరియబుల్ వాల్యూ అనేది ఫంక్షన్లోకి మనము పాస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే చేంజెస్ మేడ్ ఇన్సైడ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్స్లో చేంజెస్ వస్తుంది. డు నాట్ ఎఫెక్ట్ ద ఒరిజినల్ వేరియబుల్ అంటే ఆ ఫంక్షన్లో ఇచ్చిన వేరియబుల్ యొక్క ఏం చేంజెస్ జరగవు. దాని యొక్క ఎలా వేరియబుల్ ఉంటుందో అలానే ఉంటుంది, బట్ ద వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. వై? బికాస్ వీఆర్ చేంజింగ్ ద వాల్యూ, వేరియబుల్స్ వాల్యూ, వీఆర్ పాసింగ్ దట్ వేరియబుల్స్ వాల్యూ ఇంటూ ద ఫంక్షన్. కిందికి వస్తే మీకు ఇంకా అర్థం అవ్వడానికి కాల్ బై వాల్యూ చూడండి. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం. సి హియర్ క్లియర్గా ఇది ఒక ఫంక్షన్ మనం క్రియేట్ చేసాం. హియర్ వి వైడ్ అనే రిటర్న్ టైప్, ఇది ఫంక్షన్. చేంజ్ ఇంట్ అనే ఫంక్షన్లో మనం ఒక ఇక్కడ పారామీటర్స్ తీసుకున్నాం. ఎక్స్ అనే దానికి 100 అనే వాల్యూని మనం అసైన్ చేసాం. ఓకేనా, ఇది ఫంక్షన్. కిందికి వస్తే ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి ఇంకొక వాల్యూ ఇచ్చాము. ఇక్కడ ఒక వేరియబుల్ అండ్ ఆల్సో వాల్యూ ఆల్సో డిఫరెంట్. ఇక్కడ కూడా ఒక వేరియబుల్, వాల్యూ ఆల్సో డిఫరెంట్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. అంటే ఈ ఫంక్షన్ ఇక్కడ చేంజ్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం ఇస్ నథింగ్ బట్ వీఆర్ దాన్ని పిలుస్తున్నాం. ఇక్కడ ఎలా పిలుస్తున్నాం, ఏని కాల్ చేస్తున్నాం. ఏలో ఏముంది 10 అంటే 10 అనే వాల్యూని కాల్ చేసినప్పుడు ఈ యొక్క ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. దట్స్ మీన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ హియర్ ఎక్స్ అనే వేరియబుల్ అనేది మారదు, రిమెంబర్ దట్. కానీ ఇక్కడికి డైరెక్ట్గా 10 అనేది వచ్చేసినట్టు వాల్యూ. ఓకేనా, 10 తోటి మనం కాల్ చేస్తున్నట్టుగా సింపుల్గా దీన్ని ప్రింట్ చేశారు. ఇక్కడికి వస్తే ఫంక్షన్ చేంజ్ ఓన్లీ ద కాపీ అంటే వాల్యూని మాత్రమే చేంజ్ చేస్తుంది, నాట్ ద రియల్ వేరియబుల్ మాత్రం ఎటువంటి చేంజెస్ జరగదు. బట్ ద వాల్యూ అనేది మాత్రం చేంజ్ అవుతుంది. ఇక్కడ 10 ఇచ్చాం కదా, అది ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ 20 ఇస్తే 20 చేంజ్ అవుతుంది. దట్స్ ఇట్. అండ్ ఆల్సో వీఆర్ ప్రింటింగ్ దట్ వాల్యూ. కానీ ఇక్కడ ఏనే ప్రింట్ చేయాలి. వై? బికాస్ మనం ఏ వాల్యూ ఇస్తున్నాము దానికి సంబంధించిన వేరియబుల్ని ప్రింట్ చేయాలి. ఓకే, లెట్స్ డూ దిస్ ప్రోగ్రామ్. అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ క్రియేట్ వన్ ఫంక్షన్. మనం ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్ ఈక్వల్స్ టు 100 అక్కడ ఉన్నది తీసుకుంటున్నాను, మీకు కన్ఫ్యూజన్ కాకుండా. మెయిన్ ఫంక్షన్ ఉంటేనే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్స్ ఫైన్. నౌ వీఆర్ టేకింగ్ అనదర్ వేరియబుల్ and assigning another value. We are calling the function. మనం ఫంక్షన్ని పిలుస్తున్నాం విత్ ఏ వాల్యూ. ప్రింట్ చేద్దాం వాల్యూ ఆఫ్ ఏ పర్సెంట్ ఏ రిటర్న్ 0 ఇస్ మస్ట్. ఇప్పుడు మనం ప్రింట్ అవ్వాల్సింది 10, కానీ మన ఫంక్షన్లో ఇచ్చింది వచ్చేసరికి 100 కదా రావాల్సింది అని వచ్చు. కానీ వీఆర్ కాలింగ్ బై 10 అనే వాల్యూని కాల్ చేస్తున్నాం ఏ రూపంలో. ఏ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ 10 అనేది ఏలోకి వచ్చేస్తుంది. వీఆర్ యూజింగ్ దిస్ వేరియబుల్ బికాస్ ఆఫ్ దట్ వాల్యూ. దెన్ దిస్ విల్ చేంజెస్ ద 100 into 10. లెట్స్ సీ ఇట్. సో వాల్యూ ఇస్ 10. మీకు ఇంకా క్లారిటీ కోసం నేను ఇక్కడ ఇంకొక వాల్యూని మార్చేస్తున్నాను. సో హియర్ ఐఎమ్ గివింగ్ ఈస్ 25 నేను రన్ చేస్తున్నాను. 25, ఎస్, అది దట్ ఈస్ కాల్ బై వాల్యూ.
అంటే ఇక్కడ ఉన్న వేరియబుల్ ఏం చేంజ్ అవుతుంది, ఓన్లీ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అండ్ వీఆర్ కాలింగ్ విత్ వాల్యూ, దట్స్ ఇట్. నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్. కాల్ బై వాల్యూ అంటే మన వాల్యూ తోటి కాల్ చేస్తున్నట్టు. కాల్ బై రిఫరెన్స్ అంటే అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఈస్ పాస్డ్ యూజింగ్ పాయింటర్స్. ఇక్కడ పాయింటర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పాయింటర్స్ అంటే ఏం లేదు, పాయింటర్ అనేది ఒక వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఇంకొక అడ్రస్ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, సింపుల్గా అది. పాయింటర్స్ అంటే అదొక వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. దీని యొక్క అడ్రస్, మెమొరీ అడ్రస్ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. దానికోసం మనం సింబాలిక్గా కొన్ని సింబల్స్ యూజ్ చేస్తాం. స్టార్ ఎక్స్ అని యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, ఇంట్ 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 సింబల్. ఓకే, ఇలా యూజ్ చేస్తాం, లైక్ స్టార్ ఆర్ ఇంట్ వాట్ ఎవర్ ఇట్స్ మేబీ. ఇలా యూజ్ చేసి ఇక్కడ ఈ యొక్క వేరియబుల్ దగ్గర అండ్ అనే సింబల్ యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. చేంజెస్ మేడ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ద ఒరిజినల్ వేరియబుల్. ఇక్కడ ఒరిజినల్ వేరియబుల్ అనేది దానికి చేంజెస్ జరుగుతుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక ఏం జరుగుతుంది, వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, వేరియబుల్ ఎలాంటి చేంజెస్ జరగట్లేదు. ఇక్కడ ఏమవుతుంది, వేరియబుల్లోనే చేంజెస్ జరుగుతుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి చెప్పే కదా, స్టార్ ఎక్స్, అది దట్స్ ఇంప్లైస్ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ అంటాం, మల్టిప్లికేషన్ సింబల్స్ కోడింగ్లో. ఇప్పుడు నేను స్టార్ అంటాను వితౌట్ కన్ఫ్యూజన్, స్టార్ ఎక్స్. దీనికి ఒక వాల్యూ అసైన్ చేశారు 100 అనేదాన్ని. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10. ఇక్కడ అండ్ ఏ అంటే దీనికి సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తున్నాం స్టార్ ఎక్స్కి. ఓకేనా, 10 అనే దాన్ని ఓకే ఏకి అసైన్ చేసాము. వీఆర్ కాలింగ్ ద ఫంక్షన్ బై ది సింబల్ షోస్ అడ్రస్. ఓకేనా, అడ్రస్ ఆఫ్ ఏ అని అర్థం సింబాలిక్గా. పాసింగ్ అడ్రస్. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ 10 అనేది రాదు మనకు. వై? బికాజ్ మనం ఇక్కడ ఎక్స్ దీంట్లోనే మనం చేంజెస్ చేస్తున్నాం. ఇక్కడ మనం 100ని మాత్రం ఏమాత్రం టచ్ చేయట్లేదు. రిమెంబర్, ఇందాక మాత్రం మనం 100ని టచ్ చేస్తున్నాం, అంటే వాల్యూని చేంజెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఓన్లీ వేరియబుల్ని చేంజ్ చేస్తున్నాం. వేరియబుల్ ఏం చేస్తున్నాం, ఈ వేరియబుల్లోనే అడ్రస్ని స్టోర్ చేపిస్తున్నాం. దీని యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ని దీంట్లో స్టోర్ చేపిస్తున్నాం. అది. నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేస్తే మనకు 100 ప్రింట్ అవుతుంది, 10 అనేది ప్రింట్ అవ్వదు. వై? బికాజ్ వీఆర్ కాలింగ్ బై రిఫరెన్స్. ఓకే, అడ్రస్ని మనం పాస్ చేసినప్పుడు అడ్రస్ అనేది చేంజెస్ జరిగి 100 అనే వాల్యూ ఈ ఏ లెక్క వచ్చేస్తుంది, 10 అనేది రీప్లేస్ అయిపోతుంది. అది. సిన్స్ వి పాస్ ద అడ్రస్, మనం అడ్రస్ని పాస్ చేస్తున్నాం, ఇలా అడ్రస్ని పాస్ చేస్తున్నాం. ఇలాగ ఏ వేరియబుల్కైనా అలా చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఫంక్షన్ మోడిఫై ద యాక్చువల్ వేరియబుల్లో మనకు యాక్చువల్ వేరియబుల్ ఎక్స్లో సమ్ చేంజెస్ అనేది అడాప్ట్ అవుతుంది. లెట్స్ సీ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ స్టార్ అనేది ఇవ్వాలి మనం, ఇక్కడ కూడా స్టార్ వస్తుంది. ఈ స్టార్ అనేది ఏం చేస్తుందంటే అడ్రస్ని, స్టార్ ఎక్స్ అనేది ఏం చేస్తుందంటే అడ్రస్ అనదర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. దానికోసం మనం ఇక్కడ అండ్ అని యూజ్ చేయాలి. పాసింగ్ అడ్రస్, మనం అడ్రస్ని పాస్ చేస్తున్నాం. దెన్ దిస్ స్టార్ ఎక్స్ విల్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ దిస్ ఏ సింబాలిక్గా. ఓకేనా, ఇప్పుడు నేనేం చేంజ్ చేయట్లేదు. ఇక్కడ మనము ఇందాకేమో 25 ప్రింట్ అయింది, బట్ హియర్ మనం రిఫరెన్స్ కాల్ చేసినప్పుడు వేరియబుల్లో చేంజెస్ జరిగి యాక్చువల్ వాల్యూ అలానే ఉంటుంది. సో మనం ప్రింట్ చేస్తే అది రన్ చేస్తే మనకు 100 వచ్చింది. దట్స్ ఇట్. ఇక్కడ మీరు 100 ఇచ్చాం కదా, 200 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 200 or 2000 వాట్ ఎవర్ ఇట్స్ మేబీ. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. దీన్ని క్లోజ్ చేస్తే మనకు వస్తుంది. రన్ చేస్తున్నాను. సో 2000 దిస్ ఈస్, అంటే ఇక్కడ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, ఇక్కడ వేరియబుల్లో మాత్రమే చేంజెస్ జరుగుతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ కంపారిజన్ చూద్దాం. ఇక్కడ కంపారిజన్ వచ్చేసరికి కాల్ బై వాల్యూ అనేది ఏం జరుగుతుందంటే వేరియబుల్స్ కాపీ ఆఫ్ వేరియబుల్స్ వాల్యూ. వేరియబుల్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, అడ్రస్ ఆఫ్ వేరియబుల్ పాయింటర్ యూజ్ చేయడం వల్ల అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అనేది అక్కడ స్టోర్ అవుతుంది. నాట్ ఎఫెక్టెడ్. ఇక్కడ ఏమైనా ఒరిజినల్ వాల్యూ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఒరిజినల్ వేరియబుల్, నాట్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ అనే దాన్ని మనం ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం, దీనికి ఇక్కడ ఏం ఎఫెక్ట్ జరగదు. ఓకేనా, 100 అని ఇస్తున్నాం చూడు, ఆ వాల్యూ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ, అంటే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అని అంటే. ఇక్కడ వచ్చేసరికి
ఇక్కడ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది వేరియబుల్కి. ఓకేనా? దీంట్లో ఏం జరుగుతుంది, వేరే వాల్యూ యొక్క అడ్రస్ వచ్చి స్టోర్ అవుతుంది, అంటే చేంజెస్ జరుగుతుంది, ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? మెమరీ యూసేజ్, కాపీస్ క్రియేటెడ్ మోర్గా యూస్ అవుతుంది, ఎందుకంటే మనము వాల్యూస్ ఇచ్చే కొద్దీ క్రియేట్ అవుతుంది లెస్. ఇది ఇక్కడేం పెద్దగా మెమరీ అనేది లాస్ అవ్వదు, ఓన్లీ ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ చేంజ్ అవుతుంది అంతే. సింపుల్ అండ్ సేఫ్ ఆపరేషన్స్. వెన్ మోడిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్, మోడిఫికేషన్ అవసరమైనప్పుడు కాల్ బై రిఫరెన్స్ యూస్ చేస్తాం. సింపుల్గా ఇది వాల్యూ తోటి కాల్ చేస్తాం, ఇది ఒక పాయింటర్స్ని యూస్ చేసి పాసింగ్ అడ్రస్ని పాస్ చేసి మనం దీన్ని యూస్ చేస్తాం. సింపుల్గా అదే అండి. ఇంకా సో మీకు ప్రాక్టీస్ ఛాలెంజ్ ఏంటంటే ఒక ఈ ప్రోగ్రామ్స్ ట్రై చేయండి, 2 నెంబర్స్ని యూస్ చేయండి. మనం ఓన్లీ ఏ అనే ఒక వేరియబుల్ యూస్ చేసి ఆ నెంబర్ని మనం ప్రింట్ చేయడం జరిగింది. అలా మీరు ఏ అని బి అని తీసుకొని కాల్ బై వాల్యూ తోటి ప్రింట్ చేయండి. నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్తో కూడా ఆ నెంబర్స్ని స్వాప్ చేయండి. ఓకే, రైట్ అ ఫంక్షన్ టు ఇంక్రిమెంట్ ఎ నెంబర్ యూజింగ్ కాల్ బై రిఫరెన్స్. ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయండి, ఆ నెంబర్ ఇంక్రిమెంట్ చేయండి కాల్ బై రెఫరెన్స్ యూస్ చేసి. దట్స్ ఇట్. ఈరోజు ఫంక్షన్స్ ఫైనల్ పార్ట్ ఇంతే అండి, కాల్ బై రిఫరెన్స్ అండ్ కాల్ బై వాల్యూ. ఓకే, థ్యాంక్ యూ.